ఒక పెద్ద పదవిలోకి వస్తే ఆ పదవికి ఉన్నటువంటి హోదా ఆశిస్తారు ఎవరైనా సరే. హెజ్బుల్లా, హమాసు, లేకపోతే కనుక హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ తీవ్రవాద సంస్థల నాయకులు ఇరాన్కి వెళ్తే గన్ స్వాగతం ఐఆర్జీసీ కార్ప్స్ ఎవరైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సెల్యూటు, వాళ్ళ అపరిమితమైన మర్యాదల మధ్యన సేద తీరుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కష్టం, మామూలు కష్టం కాదు. ఆ పేరు చెప్తే చంపేస్తున్నారు, పొజిషన్లోకి వస్తే చంపేస్తున్నారు. హమాస్ చీఫ్ పోయాడు, తర్వాతోడు పోయాడు, కొత్తోడు పోయాడు, ఎవడు దానికి నాయకత్వం ఎత్తుంటాడు అలా పోతున్నాడు. కమాండర్లతో సహా ఎప్పడేస్తున్నారు. అదే ఒక ఎత్తు అనుకుంటే హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా లేచిపోయాడు, తర్వాతోడు పోయాడు, ఆ తర్వాతోడు పోయాడు, ఆ తర్వాతోడు పోయాడు, ఆ తర్వాతోడు ఎవడొచ్చి అందులో సీట్లో కూర్చుంటాడు. వాడు కూర్చోక ముందే పోతున్నాడు, కూర్చున్న తర్వాత వితిన్ మినిట్స్లో పోతున్నాడు. అట్లాగే హౌతీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని ఎక్కడా నిద్ర పోనీయట్లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి వాడు మాత్రమే ఆ స్థానంలో కూర్చోవాలన్నటువంటి కాన్సెప్ట్ నడిపిస్తున్నారు.